అయ్యప్పలు అయ్యప్ప భక్తులు భూస్వాములు అందరికీ సంక్షేమం. ఈరోజు ఎంతో పరమ పవిత్రమైన దినము మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అంటేనే అయ్యప్ప భక్తులందరికీ ఆ దేవదేవుడు అయ్యప్ప జ్యోతి స్వరూపంగా దర్శనమిచ్చే రోజు. సంవత్సరం పొడుగుతా ఈ దర్శనం కోసము మా కళ్ళు కాయల్లా కాచుకొని ఎదురు చూస్తాము. ఆదోని చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎస్కేడి కాలనీ అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఆభరణాలతో ఊరేగింపు కార్యక్రమం. అంటే ఎలాగైతే శబరిమలలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయో మండలం నుంచి స్వామివారికి ఆయన విశ్వేశ్వర స్వామి దేవాలయం నందు స్వామివారి నగలను ఆభరణాలని వస్తువులను మరియు ఆయుధాలను అన్నింటినీ స్వామివారికి దేవదేవుడైన విశ్వేశ్వర స్వామి గారికి చందన చేర్చి పూజ నిర్వహించి అక్కడి నుంచి పుర వీధుల గుండా ఎస్కడికాలని వీధుల గుండా ఉత్సవం నిర్వహించినాము. ఈ కార్యక్రమము ఆదోని చరిత్రలోనే మొదటిసారిగా ఇది అనునిత్యము, అంటే ప్రతి సంవత్సరము ఇలాగే ఇప్పటి నుంచి నిర్వహిస్తారని ఆలయ పూజారి అయినటువంటి గరుడాద్రి రామసుబ్బయ్య శాస్త్రి గారు నిర్వర్తించారు. మాకు అందరికీ ఈ విషయం చెప్పి ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టారు. కాబట్టి ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరము ఈ ఆభరణాల ఉత్సవము, ఈ అనంతరము ఇది శివాలయానికి చేరుకున్న వెంటనే 6:30 సన్నిధానం అంటే ఎస్కడికాలని అయ్యప్ప స్వామి దేవాలయానికి చేరుకుంటాము. అక్కడ స్వామివారికి అలంకరణ అంతా చేసి 6:45 మకర సంక్రమణ జరుగుతుంది. ఆ మకర సంక్రమణ అనగానే ఒక సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి పరిభ్రమిస్తాడు. అప్పుడు జ్యోతిగా అయ్యప్ప దర్శనమిస్తానని తానే స్వయంగా చెప్పాడు. అక్కడ శబరిమలలో జ్యోతి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా శివాలయంలో ముందున్న గరుడ స్తంభం మీద జ్యోతి వెలిగించి స్వామివారి దర్శనాన్ని ఆభరణాలతో దర్శనం చేసుకునే భాగ్యము అందరికీ కల్పించాము. ఆ దేవదేవుడు అయ్యప్ప ఈ ఆదోని పట్టణాన్నే కాదు, ఆంధ్ర రాష్ట్రాన్నే కాదు, యావత్ భారతదేశాన్ని సుఖ సంతోషాలతో ఉండేటట్లు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు మల్లికార్జున స్వామి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మీడియా మిత్రులకు, అయ్యప్ప భక్తులు, శివస్వాములు అందరికీ రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు ఆ జ్యోతి కార్యక్రమం అనేది నిరంతరం ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తుంది. అక్కడ శబరిమలలో కూడా మకర జ్యోతి అనేది కనపడటం వల్ల ఇక్కడ కూడా మన అయ్యప్ప స్వామి భక్తాదులు అలాగే మన శిష్య బృందం అందరూ కలిసి మన గుళ్ళో అయ్యప్ప స్వామి గుళ్ళో జ్యోతి కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తాము ప్రతి సంవత్సరం. ఇది ప్రతి సంవత్సరం నిరంతరం బాగా జరగాలని కోరుకుంటూ ఆ అయ్యప్ప ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటూ స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. నా పేరు గరుడాద్రి శబరీష్. మా నాన్న స్వామి గురుస్వామి జి గరుడాద్రి రామసుబ్బయ్య శర్మ.